హలో గైస్, నేనైతే గనక మనకి ఈ నామినేషన్స్ తర్వాత జరిగిన ఫైట్ సంజన, కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళ ముగ్గురు మధ్య జరిగిన దాంట్లో ఎవరు తప్పు ఉంది? 110% సంజన గారిదే తప్పు ఉంది. ఎందుకనంటే ఆల్రెడీ అయిపోయిన టాపిక్ని ఆమెని నామినేట్ చేశారని చెప్పేశానని వచ్చి కళ్యాణ్ తోటి తనుజని నేను వదిలేసింది, నువ్వు ఒక్కడే అయిపోయావు, ఓన్లీ ఇంకా నిఖిల్తో తిరుగుతుంది, నిఖిల్తో మాట్లాడుతుంది, నిఖిల్తో క్లోజ్ అవుతుంది అని ఆమె ఎజంప్షన్స్ పెట్టుకొని ఒక అమ్మాయి మీద, ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద అలా మాటలు అనడం మాత్రం అయితే చాలా అంటే చాలా పెద్ద తప్పు. అది ఇలాంటి బిగ్ షోలో అనడం అయితే కనుక అసలు తప్పు. ఎందుకంటే ఇప్పుడు తను నార్మల్గా మాట్లాడింది, వాళ్ళు వచ్చి మాట్లాడారు, తను వెళ్ళలేదు. అలా ఉన్నప్పుడు తన ముందు మాట్లాడకుండా తను బ్యాక్ మాట్లాడుతుంది. తర్వాత తనుజ వచ్చి ఇచ్చింది సంజన గారికి. ఇప్పుడు మీరు నా బ్యాక్ ఎందుకు మాట్లాడారు? నాతో మాట్లాడాలనుకుంటే నన్ను డైరెక్ట్గా మాట్లాడండి. ఒకవేళ నా గురించి మాట్లాడుకుంటే నా గురించి మాత్రమే తీయండి, వేరే వాళ్ళ గురించి తీయద్దు. కళ్యాణ్తో మీరు మాట్లాడుతున్నప్పుడు నా పేరు ఎందుకు తీసుకొచ్చారు? అండ్ నా గురించి మీరు అలా ఎలా ఎజంప్షన్ చేస్తారు? అంటే ఇప్పుడు మీరైతే కనుక పిల్లలు పుట్టారు, మీరు ఏం కాదని చెప్పేసి అని మీరు ఇప్పుడు వేరే వాళ్ళతో నార్మల్ ఉన్నా కానీ మాకు కూడా కొన్ని ఎజంప్షన్ ఉన్నాయి, మేము కూడా చెప్పమా అని అయితే కనుక క్లియర్ కట్గా అనేది చెప్పుకో, నాకేం లేదు, నువ్వు ఉన్నావు అలా అని చెప్పేసి అంటే ఇప్పుడు తను వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడాల. నిఖిల్ వచ్చి తన గురించి నార్మల్గా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడితే తప్పేంటి? మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం వచ్చినప్పుడు కూడా మన సంజన మొత్తం వాళ్ళకే తుక్కుంది, ఎవరితోనూ లేదు మన ఓరీస్ తోటి. అప్పుడు లేనిది తనుజతోటి నిఖిల్ వచ్చి మాట్లాడితే సంజనాకి ఎందుకు నొప్పి? అందులో ఇంకొకటి, ఎప్పుడు చూసినా కళ్యాణ్ని నువ్వు తనుజ చుట్టూ తిరుగుతావు అంటే ఇమ్మాన్యువల్ నువ్వు ఇద్దరు చుట్టూ తిరుక్కోవట్లేదా? నాకైతే అదే అనిపించింది. ఈ విషయంలో అయితే కానీ 110% సంజన గారు అలాంటి వర్డ్స్ యూజ్ చేయటం, అలాంటి మాటలు ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద అలా మాట్లాడడం నాకైతే అసలు నచ్చని కూడా నచ్చలేదు. ఇదైతే కనుక సంజన గారిదే తప్పు. దట్స్